హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న 7 బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం హెచ్ఏఎల్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న వారిని తనిఖీల సందర్భంగా గుర్తించారు. చికెన్ మసాలా పోలీసుల వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వారి వద్ద భారత్లో నివసించేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్లు, వీసాలు లేదా ఇతర చట్టబద్ధమైన పత్రాలు ఏవీ లేవు. ప్రాథమిక విచారణలో వారు అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. అరెస్ట్ చేసిన 7 తదుపరి చర్యల కోసం మెదక్ జిల్లాలోని జోగిపేటలో ఉండే డిపోర్టేషన్ సెంటర్కు తరలించారు. ఈ ఘటనతో నగరంలో అక్రమ వలసదారులపైన పోలీసులు మరింత నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఇండియాలోకి వారి అక్రమ చొరబాటు ఎలా జరిగింది? చికెన్ మసాలా హైదరాబాద్కు ఎందుకు వచ్చారు? మరెవరైనా వారికి సహకరించారా? అసలు ఈ మొత్తం అక్రమ చొరబాట్ల వెనుక ఉన్నది ఎవరు అన్న దానికి సంబంధించిన ఇతర కోణాలపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.